ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాజీ సీఎం జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆదాయాలు తగ్గిపోయి అప్పులు పెరిగిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాగ్ నివేదికలను ఉటంకిస్తూ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు భారీగా తగ్గి అప్పులు పెరిగిపోతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. 2019-24 మధ్య తమ ప్రభుత్వంపై టీడీపీ జనసేన పార్టీలు పదే పదే అబద్ధాలు చెప్పాయని విమర్శించారు. రాష్ట్రంలో ఆదాయ వృద్ధి తగ్గిందని, అభివృద్ధి అనేదే లేదని తప్పుడు ప్రచారం చేశాయని మండిపడ్డారు. రెండు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయాలు కేవలం 3.08% మాత్రమే పెరిగాయని ట్వీట్లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదాయాల వృద్ధి 12.04% పెరిగితే ఏపీ ఆదాయం భారీగా తగ్గిపోయిందని వివరించారు. కూటమి ప్రభుత్వం చెప్పినట్టు నిజంగానే ఏపీ ఆర్థిక వృద్ధి 12.02% ఉంటే మరి ఆదాయం పెరుగుదల 3.08 దగ్గరే ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది కొంత ఆశాజనకంగా ఉందనుకుంటే మొదటి 4 నెలల్లో కూడా అదే పరిస్థితి నెలకొందని తప్పుపట్టారు.